ప్రస్తుతం మన ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ టాప్ డైరెక్టర్ లిస్ట్ తీస్తే అందులో సందీప్ రెడ్డి వంగ ముందు వరుసలో ఉన్నాడు. తక్కువ సినిమాలైనా యూత్‌తో, ఆడియన్స్‌తో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకోవడం జరిగింది. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' మరియు 'యానిమల్' చిత్రాలు చేశాడు. 'కబీర్ సింగ్', 'అర్జున్ రెడ్డి' చిత్రానికి రీమేక్. నార్త్ ఆడియన్స్‌కి ఈ చిత్రం ఒక డ్రగ్‌లా ఎక్కింది. రీసెంట్‌గా విడుదలైన 'యానిమల్' కూడా మంచి హిట్‌ని సొంతం చేసుకుంది. సో, ఇక కొన్ని సంవత్సరాలకు ముందుకు వెళ్తే ఇదంతా పక్కన పెడితే సందీప్ రెడ్డి వంగ 'అర్జున్ రెడ్డి' చిత్రం కంటే ముందుగా నాగ చైతన్యతో ఒక సినిమా చేయాల్సి ఉందట. 'అర్జున్ రెడ్డి' కంటే మోస్ట్ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా అంట అది. కానీ ఒక పెద్ద కుటుంబానికి చెందిన వారసుడు హద్దులు దాటి బోల్డ్ కంటెంట్‌లో నటిస్తే జనాలు తిడతారేమో అనే భయంతో ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదట. ఈ స్క్రిప్ట్‌ని సందీప్ రెడ్డి వంగ అలానే పక్కన పెట్టి ఉన్నాడట. ఆ స్క్రిప్ట్ కేవలం నాగ చైతన్య కోసం మాత్రమే తయారు చేసిందని, వేరే హీరోకి కథకు వాడనని సందీప్ రెడ్డి వంగ రీసెంట్‌గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని కూడా ముందుగా విజయ్ దేవరకొండతో చేయాలని అనుకోలేదట. ప్రముఖ యంగ్ హీరో శర్వానంద్‌తో ఆ చిత్రాన్ని చేయడానికి అనుకున్నారట. కానీ శర్వానంద్ ఒప్పుకోకపోయేసరికి అప్పుడే 'పెళ్లి చూపులు' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండతో చేశారట. విజయ్‌కి ఈ చిత్రానికి ఏ రేంజ్‌లో ఉపయోగపడిందో మనమంతా చూసాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న షేర్ బటన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ లేదా ఇతర ఏదైనా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా మా వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క యూట్యూబ్లో పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.